హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. వెల్కమ్ టు పాలిసెట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ బిట్స్ ఇన్ ద లెసన్ హీట్. ఫస్ట్ లెసన్ హీట్ అనేటటువంటి లెసన్లోంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఆఫ్ బిట్స్ని ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఈ టైప్ ఆఫ్ బిట్స్తో ప్రతి లెసన్లో కూడా ఈ టైప్ ఆఫ్ బిట్స్తో ప్రతి లెసన్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా వస్తాయి. ముందుగా ఫస్ట్ లెసన్కి సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఆఫ్ బిట్స్ చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ పాలిసెట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఆఫ్ బిట్స్ ఇన్ ద లెసన్. ఫస్ట్ లెసన్ హీట్ అనేటటువంటి చాప్టర్ నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఆఫ్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ బిట్ ఆన్ యువర్ స్క్రీన్. The units of specific heat. What is the units of specific heat? ఎవ్రీ బిట్కి కూడా మీకు 10 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుందండి. ఈ 10 సెకండ్స్లో మీరు అనుకున్నటువంటి ఆన్సర్ని క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రైట్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. Units of specific heat is joule per kg Kelvin. Joule per kg Kelvin. And second bit, dash flows from a hot body or hot high temperature body to low temperature body కి ఏది ఫ్లో అవుతుంది? జనరల్గా మనము ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ఫస్ట్ డెఫినేషన్ ఇదే చెప్తాం మనం. ఒక ఎనర్జీ ఫామ్ హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి ట్రావెల్ చేసేటటువంటి ఒక ఎనర్జీ ఫామ్నే మనం ఏమంటామండి? వెరీ గుడ్, హీట్ అంట. థర్డ్ బిట్, డాష్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. ఇక్కడ మనము హీట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ గురించి మనం నేర్చుకుంటాం. ఎవాపరేషను, కండెన్సేషను, బాయిలింగ్, మెల్టింగ్, రకరకాల ప్రాసెస్లు నేర్చుకుంటాం. ఈ ప్రాసెస్లో ఏ ప్రాసెస్ని కూలింగ్ ప్రాసెస్ అంటాం. చల్లగా, ఆ ప్రాసెస్ జరిగినప్పుడు చల్లగా అనిపిస్తుంది, మనకి కూల్గా ఫీల్ అవుతాం. ఇలాంటి ప్రాసెస్ ఏమిటి అని అడుగుతున్నారు. రైట్, వెరీ గుడ్. ప్రతి బిట్కి కూడా మీకు 30 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుందండి. ఈ 30 సెకండ్స్లో మీరు అనుకున్నటువంటి ఆన్సర్ని క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆన్సర్ వచ్చేటప్పటికి ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్గా మనం చెప్తాం. ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. Fourth bit on your screen. An object A at 10 degrees centigrade and another object B at 10 kelvins. These two objects are kept in contact. Then heat will flow from dash to dash. ఒక బాడీ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉందంట, ఏ అనే బాడీ, ఏ అనే ఆబ్జెక్ట్. బి అనేటటువంటి ఆబ్జెక్ట్ 10 కెల్విన్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ హీట్ని మనం డిగ్రీ సెంటీగ్రేడ్లో మెజర్ చేస్తాం, కెల్విన్స్లో మెజర్ చేస్తాం. ఇలా రెండు రకాల దీంట్లో మెజర్ చేసేటప్పుడు హీట్ని, ఇక్కడ హీట్ ఏ బాడీ నుంచి ఏ బాడీలోకి వెళ్తుంది. జనరల్గా హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. ఎక్కువ టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఏ అనేది 10 డిగ్రీ సెంటీగ్రేడ్, బి అనేది 10 కెల్విన్స్. ఈ రెండిట్లో ఏది హై టెంపరేచర్ కలిగిన బాడీ అయితే దాని నుంచి రెండవ టెంపరేచర్ కలిగిన లో టెంపరేచర్ బాడీకి వెళ్తుంది. రైట్, వెరీ గుడ్. మీ యొక్క సమాధానాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రతి ఒక్కరూ. వెరీ గుడ్ అండి. ఇక్కడ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ 10 కెల్విన్స్ గమనిస్తే 10 డిగ్రీ సెంటీగ్రేడే హయ్యెస్ట్. ఇక్కడ 10 డిగ్రీ సెంటీగ్రేడే హయ్యెస్ట్ టెంపరేచర్ కాబట్టి హయ్యెస్ట్ టెంపరేచర్ నుంచి లోయెస్ట్ టెంపరేచర్కి మారుతుంది కాబట్టి ఏ నుంచి బికి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, latent heat of fusion of ice. What is the value of latent heat of fusion of ice? What is the value of latent heat of fusion of ice? Right, very good. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ నెంబర్ వేసి పక్కన ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఎవ్రీ చాప్టర్ ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఆఫ్ రూపంలో మనం బిట్స్ కనుక నేర్చుకున్నట్లయితే పాలిసెట్లో మంచి మార్కులు వస్తాయండి, మనకి బాగా గుర్తుంటాయి, మైండ్లో బాగా గుర్తుంటాయనే ఉద్దేశంతో
మల్టిపుల్ చాయిస్ రూపంలో మరియు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 2 రకాలుగా మీకు బిట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేటప్పటికి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ వాల్యూ వచ్చేటప్పటికి 80 calorie per gram. Latent heat of fusion of ice 80 calorie per gram. Sixth bit, temperature of a body is directly proportional to dash. ఒక బాడీ యొక్క టెంపరేచరు ఏది పెరిగితే పెరుగుతుంది, ఏది తగ్గితే తగ్గుతుంది, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఒక బాడీ యొక్క టెంపరేచర్ పెరిగింది అంటే ఆ బాడీలో ఉన్నటువంటి పార్టికల్స్ బాగా వైబ్రేట్ అవుతాయి అని నేర్చుకున్నాం. బాగా వైబ్రేట్ అవుతాయి అంటే ఆ బాడీలో ఉన్నటువంటి పార్టికల్స్కి ఏ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందండి? వెరీ గుడ్, వెరీ గుడ్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ మాలిక్యూల్. మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, ఆ బాడీలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ హైగా ఉంటే టెంపరేచర్ హైగా ఉంటుంది. సెవెంత్ బిట్, అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్, హీట్ లాస్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు డాష్ బై ద కూల్ బాడీ. మెథడ్ ఆఫ్ మిక్చర్ మీ అందరికీ తెలుసు. హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే హై టెంపరేచర్ బాడీ హీట్ని లాస్ అవుతుంది, లో టెంపరేచర్ బాడీ హీట్ని ఏం చేస్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. హై టెంపరేచర్ బాడీ హీట్ని లాస్ అవుతుంది, అదే లో టెంపరేచర్ బాడీ హీట్ గెయిన్ అవుతుంది. ఇవి రెండూ కూడా ఎలా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి. నెట్ హీట్ లాస్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీ. ఎయిత్ బిట్, సాల్టీనెస్ ఇన్ ద సమ్మర్ డేస్ ఈజ్ డ్యూ టు. మనకి ఎండాకాలం వాతావరణం కొంచెం సాల్టీగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది. చర్మం పైన కూడా వాటర్ వేపర్ ఎవాపరేట్ అయిపోయి ఇక్కడ ఎందుకు అంటున్నారు? సాల్టీనెస్ ఆఫ్ ద సమ్మర్ డేస్ ఈజ్ డ్యూ టు, రైట్, వెరీ గుడ్, హై ఎవాపరేషన్. వాటర్ మాలిక్యూల్స్ బాగా ఎవాపరేట్ అయిపోతాయి, హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ మాలిక్యూల్. ఈ సాల్టీగా ఎక్కువగా ఉండేది సముద్రం దగ్గర ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి బాగా సాల్టీగా ఉంటుంది. నైన్త్ బిట్, డాష్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్. మెషిన్స్ని చల్లబరచడానికి, మెషిన్స్ మనం రన్ చేస్తూ ఉంటే హీట్ అవుతాయి. ఆ హీట్ అయినటువంటి మెషిన్స్ని చల్లబరచాలి అంటే ఏసీలు పెట్టలేం కదా. ఆ మెషిన్స్ పైకి మనము పైప్స్ రూపంలో ఒక కూలెంట్ని కనుక సప్లై చేసినట్లయితే ఆ కూలెంట్ వల్ల ఇంజిన్ హీట్ అనేది తగ్గుతుంది. ఆ కూలెంట్గా మనము దేన్ని యూజ్ చేస్తాము? బెస్ట్ కూలెంట్గా యూజ్ చేసేటటువంటి లిక్విడ్ ఏంటి? నైన్త్ బిట్కి ఆన్సర్ రాయండి. వెరీ గుడ్. బెస్ట్ కూలెంట్గా వాడేటటువంటి కూలెంట్ వచ్చేటప్పటికే వాటర్ అండి. 10th బిట్, ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ బికాస్. ఐస్ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది, ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఐస్ వాటర్ పైన ఎందుకు ఫ్లోట్ అవుతుంది? పెద్ద పెద్ద ఐస్ దిమ్మెలు కూడా, పెద్ద పెద్ద ఐస్ పర్వతాలు కూడా వాటర్ పైన ఫ్లోట్ అవుతూ వెళ్తుంటాయి. ఎందుకని? అంత బరువు, చాలా బరువు ఉంటాయి అవి, అయినా సరే ఎందుకు ఫ్లోట్ అవుతాయి? మాస్ ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయి కానీ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంటాయి. చిన్న మాస్ కలిగిన స్టోన్ వాటర్లో సింక్ అయిపోతుంది. ఎందుకంటే ఐస్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా లెస్గా ఉంటుంది. ఏదైనా సరే తక్కువ డెన్సిటీ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి సబ్స్టెన్స్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి, రైట్? సరే, 10 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసాం. మల్టిపుల్ చాయిస్ బిట్స్ కూడా కొన్ని చూద్దాం హీట్ అనేటటువంటి చాప్టర్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వార్మింగ్ ప్రాసెస్? ఇందాక మనము కూలింగ్ ప్రాసెస్ చూసాం. కూలింగ్ ప్రాసెస్ ఏం చూసాము? ఎస్, ఎవాపరేషన్ కూలింగ్ ప్రాసెస్ అని చూసాం. ఇక్కడ వార్మింగ్ ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ ద వార్మింగ్ ప్రాసెస్ అమాంగ్ ద ఫాలోయింగ్? ఆప్షన్ ఏ వచ్చేటప్పటికి ఎవాపరేషన్, ఆప్షన్ బి వచ్చేటప్పటికే కండెన్సేషన్, ఆప్షన్ సి బాయిలింగ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబవ్. ఈ నాలుగింటిలో వార్మింగ్ ప్రాసెస్ ఏంటి? రైట్, వెరీ గుడ్.
మీరు అనుకున్నటువంటి ఆన్సర్ని ఫస్ట్ క్వశ్చన్కి ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డిని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, సంతోషిస్తాను. లాస్ట్లో 10 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఎన్ని బిట్స్ రైట్ అయ్యాయి, 10 మల్టిపుల్ చాయిస్ బిట్స్కి ఎన్ని బిట్స్ రైట్ అయ్యాయి అనేది క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొత్తం 20 బిట్స్ ఇక్కడ హీట్ అనేటటువంటి చాప్టర్లో తీసుకొస్తాను. ఇలాగే మల్టిపుల్ చాయిస్ హాఫ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ హాఫ్ రూపంలో మనం ఇంపార్టెంట్ బిట్స్ని, పాలిసెట్కి బాగా ఉపయోగపడేటటువంటి ఈ బిట్స్ని ప్రతి చాప్టర్లో కూడా మనం కండక్ట్ చేసుకుందాం. ఆన్సర్ వచ్చేటప్పటికే బి, దట్ ఈస్ కండెన్సేషన్. కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. కండెన్సేషన్ జరిగేటప్పుడు ఏదైతే కండెన్సేషన్ జరుగుతుందో, ఏ ఆబ్జెక్ట్లో అయితే కండెన్సేషన్ జరుగుతుందో, ఏ వెజల్లో అయితే కండెన్సేషన్ జరుగుతుందో, ఆ వెజల్ కొంచెం వేడెక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ కండెన్సేషన్ ఏం జరుగుతుంది, వాటర్ వేపర్ పార్టికల్స్ కూల్ అయ్యి లిక్విడ్ స్టేట్లోకి వస్తాయి. ఇక్కడ వాటర్ వేపర్ పార్టికల్స్ ఇక్కడ ఎవాపరేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, వాటర్ వేపర్ పార్టికల్స్ ఎనర్జీని గెయిన్ చేసుకొని లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి వెళ్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్కి కాదు, దానికి రివర్స్ ప్రాసెస్. దాన్ని మనం కండెన్సేషన్ అంటాం. వేపర్ స్టేట్లో ఉన్నటువంటి పార్టికల్స్ లిక్విడ్ స్టేట్కి వచ్చేటప్పటికి ఎనర్జీని లాస్ అవుతాయి. లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్కి వెళ్ళాలి, ఆవిరవ్వాలంటే ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి, కానీ చల్లబడాలంటే ఎనర్జీ లాస్ అవ్వాలి. ఎనర్జీ లాస్ అయినప్పుడు వేడెక్కుతాయి, వార్మింగ్ ప్రాసెస్. సో సెకండ్ బిట్ చూడండి. మెల్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ సాలిడ్ ఫేజ్ చేంజెస్ టు. మెల్టింగ్ అనేటటువంటి ప్రాసెస్లో సాలిడ్ పార్టికల్స్ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ ఏ స్టేట్లోకి మారుతాయి? ఆప్షన్ ఏ లిక్విడ్ స్టేట్, ఆప్షన్ బి లిక్విడ్ ఫేజ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఆప్షన్ సి గ్యాసియస్ ఫేజ్, ఆప్షన్ డి ఎనీ ఫేజ్. Right, very good. Very good. Answer for the question? Yes, your answers. ఎస్, మెల్టింగ్ అంటే కరగటం అంటాం తెలుగులో. కరగటం అనేది సాలిడ్ స్టేట్ నుంచి, ఎస్ వెరీ గుడ్, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వస్తుంది ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. మనం హీట్ చేయట్లా. మెల్టింగ్ అంటే హీట్ చేయకుండా సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ లిక్విడ్ ఫేజ్కి వచ్చినట్లయితే, సాలిడ్ ఫేజ్ సబ్స్టెన్స్ లిక్విడ్ ఫేజ్కి వచ్చినట్లయితే దాన్నే మనము కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాము, మెల్టింగ్ అంటాం. థర్డ్ బిట్, 3 బాడీస్ ఏబిసి అనే 3 బాడీస్ ఉన్నాయి. 3 కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. గమనించండి, ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే మీకు వెంటనే గుర్తు రావాలి, ఏవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి, ఏ బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయంటే వేటి యొక్క టెంపరేచర్స్ అయితే సేమ్ ఉంటాయో అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో ఇక్కడ ఏబిసి అనేది థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి, 3 సబ్స్టెన్సెస్ కూడా సేమ్ టెంపరేచర్లో ఉన్నాయి అని అర్థాన్ని గుర్తుంచుకోవాలి, వెంటనే రావాలి మన మైండ్లోకి. ఇక్కడ ఇంకా ఇచ్చారు, బి యొక్క టెంపరేచర్ 45 డిగ్రీ సెంటిగ్రేడ్ అంట. అయితే ఏ టెంపరేచర్, బి టెంపరేచర్ ఎంత ఉంటుంది, సి టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటున్నారు. ఎంత ఉంటుందండి? వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేటప్పటికే 45 డిగ్రీసే ఉంటుంది. ఎందుకంటే ఏబిసి 3 కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కాబట్టి 3 కూడా సేమ్ టెంపరేచర్ని కలిగి ఉంటాయి. ఫోర్త్ బిట్, ద టెంపరేచర్ ఆఫ్ స్టీల్ రాడ్ ఈజ్ 330 కెల్విన్స్. చేంజ్ ఇట్స్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్. కెల్విన్స్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు, 330 కెల్విన్స్ ఉన్నాయి. డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలి అంటే వెరీ గుడ్ చేయండి. కెల్విన్స్ టెంపరేచర్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత సబ్ట్రాక్షన్ చేయాలండి? వెరీ గుడ్, 273ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 330లోంచి 273ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుందండి ఆన్సర్? వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న బిట్స్ అండి. ఆప్షన్ బి 57 డిగ్రీస్ రావాలండి. కౌంట్ డౌన్ అయిపోక ముందే ఆన్సర్ చెప్పానా? పర్లేదు. 57 డిగ్రీస్ రావాలి మీకు. 330 మైనస్ 273. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ స్పెసిఫిక్ హీట్? ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్ మీకు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ ఫార్ములా తెలుసు. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఈ ఫార్ములా నుంచి మనకి స్పెసిఫిక్ హీట్ వస్తుంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అనే ఫార్ములా తెలుసు మనకి.
ఎస్, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఆల్రెడీ మనకి ఫార్ములా నోటెడ్. దీని నుంచి మనము స్పెసిఫిక్ హీట్ ఫార్ములాని కనుక గమనించినట్లయితే స్పెసిఫిక్ హీట్ ఫార్ములా వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, దట్ ఈజ్ క్యూ బై ఎం డెల్టా టీ. సిక్స్త్ బిట్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎట్ నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? ఎటువంటి ప్రెషర్ లేకుండా జనరల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర వాటర్ ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది, మరుగుతుంది? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, సమాధానం వచ్చేటప్పటికి ద వాటర్ బాయిల్స్ at yes, the water boils at 100 degrees centigrade. Water boils at 100 degrees centigrade. Option B is the correct answer. Next, seventh bit. The ice melts its temperature. ఐస్ మెల్ట్ అయితే దాని టెంపరేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఐస్ అనేది కరిగితే, ఐస్ మెల్ట్ అవుతుంది అంటే దాని టెంపరేచర్ ఏమవుతుంది? మీకు హీట్ లెసన్ స్టార్టింగ్లోనే ఒక చిన్న పాయింట్ చెప్తారు. ఐస్ మెల్ట్ అవుతుంది, దాన్ని మనం మెల్టింగ్ అంటాము. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారుతుంది. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారేటప్పుడు ఒక గిన్నెలో ఐస్ ఒక చిన్న యాక్టివిటీ కూడా ఉంది. ఒక థర్మామీటర్ పెట్టి ఒక గిన్నెలో దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసి టెంపరేచర్ని కనుక గమనించినట్లయితే ఐస్ క్యూబ్స్ మొత్తం కరిగిపోయేదాకా దాని టెంపరేచర్ అనేది ఎలాంటి మార్పు ఉండదు అని చేసాం. కాబట్టి ఐస్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు దాంట్లో ఎలాంటి మార్పు రాదు. ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటిల్ ద టోటల్ ఐస్ మెల్ట్స్. మొత్తం ఐస్ మెల్ట్ అయిపోయేదాకా దాని టెంపరేచర్లో ఎలాంటి మార్పు రాదు, 0 degrees దగ్గరే ఉంటుంది. రైట్. నెక్స్ట్ సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ పాలిసెట్ కోసం మీరు కావాలి అనుకున్నట్లయితే, మన ఛానల్ నుంచి రావాలి అనుకున్నట్లయితే దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే దాని వ్యూస్ని బట్టి మీరు ఇలాంటి వీడియోలు కోరుకుంటున్నారా లేదా అనేటటువంటి విషయం నాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియోస్ కంటిన్యూ చేయాలా లేదా అనేది ఆలోచిస్తాను. కాబట్టి దయచేసి అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా మీకు మన ఛానల్లో ఏ లైవ్ పెట్టినా, ఏ వీడియోని పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు తప్పకుండా చూడటానికి అవకాశం ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.